హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చెల్లి మర్రి గారు వాళ్ళైతే బెంగళూరు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చాక ఎక్కడికైనా వెళ్దాము, ఏదైనా మంచి ప్లేస్ చూద్దామని అడిగితే సో మేము సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని తిరువణమలైకి స్టార్ట్ అయ్యాము. తిరువణమలలో అరుణాచలం టెంపుల్ చాలా ఫేమస్ కదా, సో ఆ టెంపుల్ చూడడం కోసం అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో కాసేపు మధ్యలో బ్రేక్ తీసుకున్నాము, అలా చాయ్ తాగుదామని చెప్పేసి. చెల్లి మర్రి గారు వాళ్ళైతే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం. నేనైతే ఆల్రెడీ 2 times వెళ్ళాను, ఇది 3rd time వెళ్ళడం. సో చాయ్ తాగేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నాకైతే చాలా ఫేవరెట్ టెంపుల్ అరుణాచలం టెంపుల్. మనము ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది, అంత పవర్ఫుల్ టెంపుల్. సో మనం తిరువణమలై ఊరైతే ఎంటర్ అయిపోయాము మనం. సో మనమైతే టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవ్వబోతున్నాము. యాక్చువల్లీ మేము బయలుదేరింది ఆఫ్టర్నూన్ 1:32 కలా. సో మేము వచ్చేసరికి 6:30 అయింది. సో కొంచెం టెన్షన్ పడ్డాము, టైంకి రీచ్ అవుతామా లేదా, ఎందుకంటే గుడి తలుపులు మూసేస్తారు కదా. సో అనుకున్న టైంకి రీచ్ అవుతామా లేదా, దర్శనం చేసుకుంటామా లేదా అని కొద్దిగా టెన్షన్ పడ్డాము. సో పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము. సో ఫైనల్గా పార్క్ చేసేసి గుడి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా మేము వెళ్ళింది మండే రోజు. సో చాలా క్రౌడ్ ఉంటుందని అనుకున్నాము, బట్ చాలా అసలు బాగా జరిగింది దర్శనం. ఎక్కువ క్రౌడ్ ఏమీ కూడా లేదు, చాలా బాగా దర్శనం జరిగింది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అలా కూర్చున్నాము. మా చెల్లి అయితే విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకోవడానికనే వెళ్తుంది. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో చాలా బాగా అయితే దర్శనం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.